హాయ్ అండి. వెల్కమ్ టు శరణ్య సాయి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీకి అయితే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మసాలాకు వచ్చేసి అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి. చికెన్ కర్రీ అంటే నేను చికెన్లో గుండెకాయలు, కందనకాయలు కూర అయితే వండుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ పై పెనం పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ అవనివ్వాలండి. వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లి కరివేపాకు వేయడం వల్ల ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేగనివ్వాలి. సాల్ట్ వేసుకోవాలని కొద్దిగా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు కారం, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. నేనైతే వేగినంత వీడియో అయితే షూట్ చేయలేదండి. వేగిన తర్వాత చూపిస్తున్నాను. కారం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని చికెన్ అయితే దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. వాటర్ అంతా తగ్గి బాగా దగ్గరకు ఉడకాలి. ఇప్పుడైతే సింపుల్గా చికెన్లోకి బిర్యానీ అయితే చూద్దామండి. ఈ బిర్యానీ కోసం మసాలా దినుసులు అయితే అన్నీ వేపుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగేటప్పటికి బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. నేనైతే 2 డబ్బాల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 2 డబ్బాల బాస్మతి రైస్కి 3 డబ్బాల వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే అందులో వేసుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఈ బిర్యానీ అయితే ఉడకనివ్వాలండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.